పెదకూరపాడు గడ్డ శంకరన్న అడ్డా అని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు సతీమణి వసంత కుమారి అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శుక్రవారం రాత్రి గడప గడపకు కార్యక్రమంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెదకూరపాడు మండలంలో ప్రతి గ్రామంలో మహిళలు జగనన్న సంక్షేమం శంకరన్న అభివృద్ధికి ఆదరిస్తున్నారని, కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారికి పెద్దవారు అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అబ్బాయి ఎవరో కదా నా అల్లుడే మోటర్ అయితే ఒకటంటూ పెట్టుకొని ఒకసారికి చూడండి. అదే కదా మరి. లాస్ట్ టైం అయితే శ్రీధర్ గారు ఉన్నారని ఒక అప్లికేషన్, ఈసారి వారు కూడా లేరు. 5 ఏళ్ల నుంచి శంకరరావు గారిని చూస్తున్నాను. ఒక్కసారి శంకరరావు గారిని గెలిపించండి, ఎంత ఆడపిల్లలాగా వచ్చి అడుగుతున్నాను. ఒకసారి వేయండి, ఆడపిల్లలు అడుగుతున్నాను. లాస్ట్ టైం అంత గట్టిగా అడగలేదు, అప్పుడంటే శ్రీధర్ గారు ఉన్నారు అని. ఈసారి మాత్రం మీరు చెయ్యాలి మీ అమ్మాయి అనుకుని. నమస్తే అండి, నేను గత 2 రోజులుగా పెద్దకూరపాడు మండలం, పెద్దకూరపాడు నియోజకవర్గంలోని పెద్దకూరపాడు మండలం నేను గడప గడప ప్రోగ్రాం చేస్తున్నాను. ప్రతి గడపకి వెళ్ళి ప్రతి అక్క చెల్లెలను అడుగుతూ ఉన్నాను. ఇంత అనూహ్యమైన స్పందన లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి జగనన్న సంక్షేమం కానీ శంకరన్న అభివృద్ధి కానీ ఇలాగే 2 కూడా పనిచేసినాయని నాకు స్పష్టంగా తెలుస్తుంది. మరి సంక్షేమ పథకాల వల్ల ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వెల్కమ్ చెప్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తే ఎదురొచ్చి. మరి ఈసారి కూడా ఈ పెద్దకూరపాడు గడ్డ శంకరన్న అడ్డా అని పక్కగా తెలిసిపోతుంది. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి మరి అవగాహన లేదు, అవగాహన రాహిత్యం కానీ, అలాగే గౌరవం అయితే పెద్దవాళ్ళనే గౌరవం అయితే కొంచెం కూడా లేదండి వాళ్ళకి. మరి ఏకవచనం కానీ వారు ఇష్టం వచ్చినట్టు ఇంతవరకు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా నియోజకవర్గంలో ఎవరు కూడా మమ్మల్ని అగౌరవంగా మాట్లాడినది ఎక్కడ దాఖలు లేవు. అలాంటిది మాత్రం చిన్నపిల్లలు అయ్యుండి వాళ్ళు మాట్లాడే విధానాన్ని, వాళ్ళ సంస్కారాన్ని వాళ్ళకే వదిలేస్తున్నారు, వాళ్ళ దిగ్నతకే. మరి మేమైతే మాత్రం గ్యారెంటీగా మళ్ళీ ఎగిరేది మన జగనన్న జెండానే. మరి ఇక్కడ ఉండేది మన శంకరన్నే. రాష్ట్రానికి జగనన్న అండ అయితే ఈ పెద్దకూరపాడు నియోజకవర్గానికి మాత్రం శంకరన్న అండ. జై జగన్.